దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి సంగమా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని విశ్వాసంతో ప్రతినిత్యము మీ అందరి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు నేర్పించినటువంటి మాటను బట్టి మీరు సంతోషించబోతున్నారని నేను ఎంతో ఆనందపడుతూ ఈ మాటలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుడి, అప్పుడు మీరు బలము పొందుదురు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ విషయంలో నీవు దుఃఖపడుతున్నావేమో, ఈరోజు నీ దుఃఖంలోంచి దేవుడు నువ్వు విడుదల చేయబోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖాన్ని తొలగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖము నీ నుంచి దూరంగా పారవేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు నువ్వు ఏ విషయంలో నీవు దుఃఖపడుతున్నావో, ఈరోజు ఆ దుఃఖము ఈరోజు నేను పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే నువ్వు ఒక్క విషయంలో నువ్వు బహుజాగ్రత్త కలిగి నువ్వు ఆలకించి అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించిన ఎడల తప్పక ఈరోజు నీవు ఆనందంగా బలముగా ఉంటావు. హల్లెలూయా. అందుకేమంటున్నానంటే, యెహోవా యందు ఆనందించండి, అప్పుడు మీరు బలము పొందుతారు అంటున్నారు. ఎందుకు మీరు బలహీనులైపోయారు, ఎందుకు మీరు దుఃఖపడుతున్నారంటే, మనం దేవుని యందు లేకపోవటం ద్వారా, దేవుని యందు ఆనందించకపోవటం ద్వారా, దేవుని యందు మనము ఉండకపోవటం ద్వారానే మనం బలహీనులమై దుఃఖపడుతూ మరి పడి ఉన్న వారమే లేవలేని స్థితిలో మనం అందరం ఉన్నాము. అయితే దేవుడు ఈరోజు మీ దుఃఖంలోంచి మిమ్మల్ని బయటికి విడిపించి మీరు బలవంతులుగా మార్చబోయే నిమిత్తమై ఈరోజు ఈ మాటలు చెప్తున్నారు. ఈరోజు ఏ దానిందు నువ్వు ఆనందిస్తున్నావో దానిందు నీకు బలము, దేవుని బలము నీకు అనుగ్రహించబడదు. దేవుని బలము నీకు సమృద్ధిగా అనుగ్రహించబడాలంటే యెహోవా యందు ఆనందించడం నేర్చుకో. ఇంతవరకు ఇతర ఏ దానిపైన నీవు ఆనందించావో నీకు వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు. ఈరోజు నీకు ప్రయోజనం కలగాలంటే యెహోవా యందు ఆనందించడం నేర్చుకో. అప్పుడు నీవు బలము పొందుతావు. సంసోను బలవంతుడిగా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే యెహోవా యందు ఆనందించుచున్నాడు కనుక కొద్ది కాలాలు అతడు బలవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా యందు ఆనందించక ఇతర వాటిపైన ఆనందించడానికి నేర్చుకున్నాడో, అలవాటు పడ్డాడో, అతని బలము ఉడిగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికైనా దేవుడు పిలిచిన పిలుపుకు లోబడండి, దేవుని యందు ఆనందించడానికి తీర్మానించుకోనండి. ఈరోజు బలము నీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు సంసోనుకు ఇచ్చినటువంటి బలము నీకు అనుగ్రహించబోతున్నాడు. దావీదుకు అనుగ్రహించిన బలమును నీకు దేవుడు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. ఆ బలము నీవు పొందుకోవాలంటే యెహోవా యందు ఆనందించుట నేర్చుకో. ఆ రోజు సంసోను దేవుడిచ్చిన బలమును మరి ఇతర వాటిపైన ఆనందించి ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవు అలాంటి బలాన్ని పోగొట్టుకోనకుండా దేవుని యందు ఆనందించుట నేర్చుకో.